సార్ ఇటు ఫోటో దిగు చూడండి. అందరికీ నమస్కారం. ఈరోజు వేమన గారి జయంతి. వేమన గారి గురించి తెలియని వ్యక్తులు కానీ, వానకు తడవని వ్యక్తి కానీ లేడనేది మన ఆంధ్రజాతిలో అది ఒక నానుడు ఉంది. అలాగే ఈ యొక్క వేమన చరిత్రను మొట్టమొదటగా బయటికి తీసి దాన్ని అంతా కూడా సంస్కరించి దాన్ని ఎడిట్ చేసి మొత్తం అంతా కూడా రాయించి దాన్ని మళ్ళీ అచ్చుతప్పులన్నీ చేసి తెలుగులో ఆయన ఒక ముద్రణ చేసిన తర్వాత మళ్ళీ ఇంగ్లాండ్కు తీసుకుపోయిన మహా వ్యక్తి ఆయన బ్రౌన్ దొర గారు. నిజంగా ఆయన రెండో విషయం ఏంటంటే, వేమన అనే గురించి ఎవరికి తెలియదు. నిజం చెప్పాలంటే వేమన 400-500 సంవత్సరాల పూర్వమైనా కానీ వేమన గురించి ఎవరికి తెలియదు. అంత నోళ్లలోనే ఇప్పుడు మనం జోగచ్యుతానంద మన అమ్మలు పాడుతున్నారు. అలాగే వేమన పద్యాలను ప్రజలు మొత్తం అంతా పాడుకుంటూ ఉన్నారు. అటువంటి దశలో ఎవరికి వేమన గురించి పెద్దగా తెలియదు. ఆయన ఎప్పుడు పుస్తకం రాయలేదు, ఏ మహారాజు దగ్గరికి పోలేదు, ఏ ధనవంతుడి దగ్గరికి పోలేదు, పోయి నాకు డబ్బు ఇవ్వండి నేను వచ్చేస్తాను అని ఒక మాట చెప్పలేదు. ఆయన పాడుకుంటూ పోయినాడు. విన్నోళ్ళు భక్తులైనారు, విన్నోళ్ళు విన్నారు. కొన్ని తూటాలు అన్నారు ఇందాక. ఆయన తూటాలు పేర్చినాడు, ఇట్లాంటి తూటాలు కాదవి, మన రాయలసీమ భాష వాడినాడు. అది ఆయన అనే మాటలు నిజంగా అది అద్భుతమైన మాటలు అన్నాడు. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు బానిస కొడుకు అనే మాట ఎంత పెద్ద మాట అన్నాడు. కులము గలవారు గోత్రము గలవారు విద్య చేత విర్రవీగువారు పసిడి గలవాని బానిస కొడుకులు అంటే ఏమని అర్థం దాన్ని చెప్పండి. అట్లా అద్భుతము. ఆయన చెప్పిన విషయాలు అత్యద్భుతం. ఎంత గట్టిగా ఉన్నా, ఎంత కర్కశంగా ఉన్నాయి కానీ అవి ఇప్పటికీ 400 తరాల ముందు ఆలోచన చేశాడు. మనము ఇప్పుడు మన కుల మతాలని అంతవరకు కొట్లాడినాము. ఇప్పుడు కులాలు మతాలు వద్దని ఇప్పుడు 400-500 సంవత్సరాల క్రితం చెప్తే ఆయన గొప్పవాళ్ళం, మనం గొప్పవాళ్ళం. అది కాబట్టి అట్లా ఇది మనం చాలామంది ఇప్పుడు మన తరం అయిపోతుంది. పిల్లలకు మనం నేర్పించాలా. ప్రతి తల్లిదండ్రి ABCD ఉండాలా. ఎప్పుడో ఉద్యోగాలు వస్తాయి కానీ మన వాళ్ళకి ఖచ్చితంగా మన పిల్లలకు వేమన పద్యాలు ఖచ్చితంగా చదివించాలా అని నేను ప్రతి తల్లిదండ్రిని చేతులెత్తి నమస్కారం చేస్తూ సెలవు. రోజు ఆయన పుట్టినరోజు ఇంతమంది ఆయనతో అభిమానులందరూ ఆయన కావాలని చూడాలని వచ్చిన అభిమానులు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను ఏమనుకుంటానంటే, నాకైతే చదువు తక్కువ ఉన్నా కానీ వేమన చెప్పిన పద్యాలు నేను నిక్కవేసుకునేటప్పుడే కొన్ని ఇన్నా. అవి ఎప్పటికీ నా మనసులో ఉన్నాయి. అవి ఆయన చెప్పిన మాటలు. అట్లాంటి మహానుభావుని మనం ఇంతమందిని గుర్తు పెట్టుకుంటున్నాము, గుర్తు పెట్టుకోవాలి. మనం ప్రజలు ఉన్నంత వరకు వేమనని ఆయన గుర్తు పెట్టుకోవాలని చెప్తున్నాను. నేను ఒకటే చెప్పేది, పిల్లలు కూడా మంచి పద్యాలు చెప్పించినట్టు టీచర్స్ ఉండాలి కదా. ఈ కొన్ని వాళ్ళకు మనసులో ఉండేటట్టు ఉండాలి అని చెప్తున్నాను. అయితే నాకు ఆయన మీద మంచి అభిమానం ఉంటుంది. ఆ రోజు నన్ను చైర్మన్గా చేయడము, వీళ్ళందరూ కలిసి నేను అడుగుతానే డబ్బులు ఇచ్చే డబ్బులు అంతా దాతలు ఇవ్వడము, అనుకోకుండానే 15 రోజుల్లో నేను విగ్రహం పర్చేస్ చేయడము, అందరూ గొప్పగా వచ్చారు. ఆ రోజు బాగా గొప్పగా జరిగిందని నేను మనస్ఫూర్తిగా ఆ దాతలు ఇచ్చిన దాతలకు, వాళ్ళు చూడలేని దాతలకు అందరికీ నా మనస్ఫూర్తిగా నమస్కారం తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుకుంటూ సాధిస్తాను. ఇవ్వండి వాయిస్ మెసేజ్ మధ్యలో బ్యానర్ ముందు బ్యానర్ రీకి సార్.
ప్రజాకవి యోగి వేమన జయంతి సందర్భంగా 50 మందికి యోగి వేమన జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ యోగి వేమన యొక్క జీవితం ఆదర్శనీయం. నేటి తరం కాదు, నాటి తరం కాదు, భావి తరాలకు ఆదర్శనీయమైనటువంటి యోగి వేమన జీవిత గాథలను మన భావితరాల విద్యార్థులందరూ తెలుసుకొని తప్పనిసరిగా ఈ సమసమాజ స్థాపనలో వారు కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు వేమన జయంతి సందర్భంగా శ్రీ ఎస్వి డిగ్రీ కళాశాల విద్యార్థులు, ఎన్సీసీ క్యాండిడేట్స్ మరియు స్పోర్ట్స్ క్యాండిడేట్స్ ఈ వేమన జయంతి శోభాయాత్రలో పాల్గొని దిగ్విజయం చేసినందుకు ఎస్వి డిగ్రీ యాజమాన్యము, సిబ్బంది, విద్యార్థులు అందరికీ కూడా వేమన సేవ పక్షాన హృదయపూర్వక కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తున్నాము. అలాగే రక్షణ శాఖ, ట్రాఫిక్ శాఖ మరియు రక్షణ శాఖ అందరూ కూడా సంయుక్తంగా ఈ యోగి వేమన జయంతి శోభాయాత్రలో వారి యొక్క సేవలను విస్తృతంగా అందజేసి విజయవంతం చేసినందుకు పక్షాన హృదయపూర్వక కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తుంది. జై వేమన, జై జై వేమన.